ఇక నాంపల్లి అగ్ని ప్రమాదంలో రక్షణ బృందాల సహాయక చర్యలు 17 గంటలుగా కొనసాగుతున్నాయి. పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు భవనంలో చిక్కుకున్న వారిని బయటికి తీసుకొచ్చేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన భవనంలో 6గురు ప్రమాదంలో చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక బజస్ ఫర్నిచర్ షోరూమ్ గోదాంలో మొత్తం 3 కుటుంబాలు పనిచేస్తున్నాయని తెలిపారు. వాచ్మ్యాన్ కుటుంబంలోని 2 పిల్లలు, మరో కుటుంబంలోని 4 ప్రమాదంలో చిక్కుకున్నారు. పిల్లల తల్లిదండ్రులు లక్ష్మీ యాది పని కోసం బయటికి వెళ్లగా పిల్లలు అఖిల్, ప్రణీత్ భవనంలోనే ఉన్నారు. నాంపల్లి అగ్ని ప్రమాదం జరిగిన భవనం హిందీ ప్రచార సభ పేరుతో 1960లో నిర్మించారు. కొంతమంది ఇచ్చిన దాతలు విరాళాలతో భవనాన్ని నిర్మించారు. కొంతకాలంగా భవనం అక్రమార్కుల చేతిలోకి వెళ్ళింది. ఇక నిబంధనలకు విరుద్ధంగా షాప్లను నిర్మించారు. షాప్ ఖాళీ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా బేఖదారు చేస్తూ అక్రమార్కులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి. ఇక నాంపల్లి అగ్ని ప్రమాదంలో రక్షణ బృందాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 17 గంటల నుంచి ఇంకా ఎన్ని గంటలు కొనసాగే అవకాశం ఉందంటారు రంజిత్? నిఖత్, నాంపల్లిలో జరిగినటువంటి బజాజ్ ఫర్నిచర్ షోరూమ్ లో అగ్ని ప్రమాదంలో ఎలాంటి పురోగతి ఇప్పటివరకు కనిపించలేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి, అంటే ఏదైతే అనుమతులకు విరుద్ధంగా కట్టినటువంటి బిల్డింగ్ కావచ్చు, దాంతో పాటుగా 2 అదనపు సెల్లార్లు, దాంతో పాటుగా 4 ఫ్లోర్ల భవనంలో చుట్టూరా వచ్చేసి గ్లాస్ నిర్మించడం వల్ల కూడా దాంట్లోకి ఫైర్ ఇంజన్ కావచ్చు, దాంతో పాటుగా అగ్నిమాపక సిబ్బంది, దాంతో పాటుగా ఎన్డీఆర్ఏ కావచ్చు, డిఆర్ఎఫ్ టీంలు కావచ్చు, అవన్నీ కూడా లోపలికి ప్రవేశించే ఛాన్స్ అనేది ఎక్కడ లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు, దాంతో పాటుగా దానికి సంబంధించిన రా మెటీరియల్ కూడా అక్కడే డంప్ కావడము, గత 2 రోజుల క్రితమే దానికి సంబంధించిన మెటీరియల్ అందరూ కూడా అక్కడికి రావడంతో ఆ మెటీరియల్ అంతా ప్లాస్టిక్ కావచ్చు, ఐరన్ కావచ్చు, ఫోమ్ కావచ్చు, థర్మోకోల్ ఇలాంటి పదార్థాలని కూడా మంటలు వ్యాపించే తప్పితే మంటలు తగ్గించేది అనేది కూడా ఎక్కడ సోర్స్ లేకపోవడం, దీంతో పాటుగా 17 గంటలుగా ఒకవైపు అగ్నిమాపక సిబ్బంది, ఒకవైపు సివిల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు, ఎస్ఓటి పోలీసులు అందరూ కూడా అక్కడ ఉండి దానికి సంబంధించినటువంటి సహాయక చర్యలు చేపడుతున్నప్పుడు దాంట్లో పురోగతి లేకపోవడం అనేది కూడా అందరినీ ఆశ్చర్యం చేసిన పరిస్థితి కనపడుతుంది. దాదాపు 17 గంటల కాంచి తన పిల్లల కోసం కూడా తల్లిదండ్రులు వాళ్ళ రోధించుకుంటూ, వాళ్ళ బాధను విలిపించుకుంటూ, వాళ్ళ పిల్లలు కావాలని కూడా ఏడుస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఘటనా స్థలానికి స్థానికంగా ఉన్నటువంటి హైదరాబాద్ కలెక్టర్ కావచ్చు, దాంతో పాటుగా హైదరాబాద్ సిపి సజ్జనార్ కావచ్చు, హరిచందన కావచ్చు, దాంతో పాటుగా వచ్చేసి దీంతో పాటుగా ఫైర్ డీజీ విక్రమ్ సింగ్, వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఘటనా స్థలానికి చేరుకొని దాంతో పాటుగా ఇప్పటికీ కూడా 40 నుంచి 45 ఫైర్ ఇంజిన్ సంబంధించిన వాటర్ తోని కొంచెం ప్రెషర్ చేసినప్పటికీ ఆ మంటలు ఇప్పటికీ అదుపులో లేకపోవడం, ఓన్లీ ఏదైతే కట్టె పదార్థం ఉందో వుడ్ ఉండడం, దాంతో పాటుగా ఫోమ్ అనేది కావచ్చు, దాంతో పాటుగా దానికి సంబంధించిన రెక్సిన్ కావచ్చు, ఇవన్నీ పదార్థాలన్నీ కూడా ఈ మంటలు తగ్గించే ప్రయత్నం లేకపోవడం వల్ల లోపలికి పోలేకపోవడం, దీనికి ప్రధాన కారణము ఏదైతే షార్ట్ సర్క్యూట్ ఉందో, షార్ట్ సర్క్యూట్ వల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందని కూడా స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ పోలీసులు కావచ్చు, సజ్జనార్ కూడా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అందుకని రాత్రి 5 గంటల ప్రాంతంలో సిపి సజ్జనార్ చెప్తూ ఒక గంటన్నర సమయంలో అసలు ఎంతమంది లోపల ఉన్నారు, వాళ్ళ యొక్క పరిస్థితి ఏందని కూడా తెలిపే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ 17 గంటలు అవుతున్నప్పటికీ కూడా పోలీసులది పేలవ ప్రదర్శన కాబట్టి ఇప్పటికీ పురోగతి లేని పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హిందీ సమాచార కేంద్రం గురించి గతంలో అచ్యుత్ రెడ్డి అనే ఒక డోనర్ దానికి సంబంధించిన స్థలాన్ని డొనేషన్ చేయగా దానిలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్ ని అక్రమార్కులు దానిపైన భయభ్రాంతులు చేసి బేఖాతరు చేయకుండా కోర్టులో ఉన్నటువంటి దాన్ని లెక్క చేయకుండా కూడా దానికి ఒక ఫర్నిచర్ కేంద్రంగా పెట్టుకొని దాంట్లో డబుల్ సెల్లార్లు తీపిచ్చి డబుల్ సెల్లార్లో వచ్చేసి మొత్తం ఫర్నిచర్ గోడలు పెట్టడం, దాంతో పాటుగా 4 ఫ్లోర్లలో షోరూమ్ పెట్టడం, ఇవన్నీ చూసినట్లయితే ఓన్లీ అక్రమార్కులు అనేది అధికారులను అడ్డం పెట్టుకొని లంచాలను ఇచ్చుకుంటూ చేస్తున్న ఎన్నిటి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులే అని చెప్పేసి కూడా స్థానికంగా ఉంటే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇకపోతే ఇక్కడికే ఘటనా స్థలానికి ప్రజాప్రతినిధులు కావచ్చు, దాంట్లో పాటు పోలీసు అధికారులు కావచ్చు, వాళ్ళందరూ వచ్చినప్పటికీ మాత్రం ప్రేక్షక పాత్ర వహించడమే తప్పితే దానికి సంబంధించినటువంటి గోడంలో ఉన్నటువంటి రా మెటీరియల్ కావచ్చు, కొంత మెటీరియల్ ని కూడా దాంట్లో తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా వచ్చేసి కొంత సమాన్ని కూడా ఆ ఓనర్ ని పిలిపించి డీసీఎం ద్వారా కూడా
దానికి సంబంధించిన లగేజ్ ను కూడా బయటకు పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికీ చూసుకున్నట్లయితే దాంట్లోకి వెళ్ళినట్లయితే ఐరన్ సంబంధించినది కావచ్చు, వుడ్ సంబంధించింది కాబట్టి అవన్నిటి వల్ల పొగలు అనేది కూడా ఇప్పటికీ దట్టమైన పొగలు కావచ్చు అవన్నీ తగ్గపోవడంతో స్థానికంగా ఉన్న ప్రజల్ని కూడా వాళ్ళ ఇళ్ల నుంచి ఖాళీ చేసి దూర ప్రాంతాలకు పంపించిన పరిస్థితి ఉంది. అదృష్టవశాత్తు ఏంటంటే దానికి చుట్టూ గ్లాసులు ఉండడం వల్ల కూడా పక్క బిల్డింగ్ కి వ్యాపించకపోవడం అనేది దాదాపు భారీ ప్రమాదం నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నం అనేది జరిగింది. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వేలవ ప్రదర్శనలో 17 గంటల కంటే అంటే ఏదైతే 12 గంటలకు జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఈ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలోనే సరైన సమయంలో స్పందించి ఘటన స్థలానికి వచ్చినట్లయితే ఓన్లీ ఇది సెల్లార్ లో నుంచి ప్రమాదం జరిగింది. సెల్లార్ నుంచి 4 ఫ్లోర్లు కట్టుకోవడానికి దాదాపు 3-4 గంటల టైం పడుతుంది. కానీ 12 గంటలకు జరిగినటువంటి ప్రమాదం సాయంకాలం 5 గంటల వరకు బిల్డింగ్ సంబంధించినటువంటి ఏ గ్లాస్ ను కూడా బ్రేక్ చేయకపోవడం వల్లనే ఆ లోపల మొత్తం ఒకవైపు పొగ కావచ్చు, దాంతో దట్టమైన పొగలు ఉండడం వల్ల కూడా ఈ భారీ ప్రమాదం జరిగింది. ఇంకా సమయం పట్టే ఆస్కారం కూడా ఉందని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రంజిత్.